ఈ ఊర్లో మీరు హనుమంతుడిని పూజించడమే కాదు, హనుమంతుడి పేరు ఎత్తిన ఈ ఊరు నుండి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. అండ్ అంతేకాదు హనుమంతుడి పేరుతో ఉన్న మారుతి కార్స్ ని కూడా ఈ ఊర్లోకి అనుమతించరు. ఇలా హనుమంతుడిని ద్వేషించే ఊరు ఎక్కడో లేదు, మన భారతదేశంలోనే మహారాష్ట్రలోని దైత్యనందూర్ అనే ఒక చిన్న గ్రామం. అయితే ఈ ఊర్లో వాళ్ళు హనుమంతుడిని ఎందుకు ఇంతలా ద్వేషిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఊరిలోని స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో రామరావణ యుద్ధ సమయంలో నింబదైత్య అనే ఒక అసురుడు ఈ ఊర్లో నివసిస్తూ ఉండేవాడు. నింబదైత్యుడు అందరు రాక్షసుల్లా కాకుండా ఎప్పుడు ఊరిని కరువు కాటకాల నుండి రక్షిస్తూ ఉండేవాడు. అలా ఊర్లోని ప్రజలు నింబదైత్యుడిని ఒక దేవుళ్లా పూజించడం మొదలు పెట్టారు. అయితే రాముడు రావణాసురుని చంపిన తర్వాత హనుమంతుడు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ రాముడి కీర్తిని వ్యాపింపచేసుకుంటూ వస్తాడు. అలా హనుమంతుడు తన పర్యటనలో భాగంగా దైత్యనందూర్ ఊర్లో అడుగు పెడతాడు. ఆది పురుషుడైన రాముడికి కాకుండా ఒక రాక్షసుడికి పూజలు చేయడం చూసిన హనుమంతుడు నింబదైత్యుడితో యుద్ధానికి దిగుతాడు. అలా కొన్ని రోజుల పాటు జరిగిన వీళ్ళిద్దరి భీకర యుద్ధాన్ని ఆపటానికి ఆ శ్రీరాముడే ప్రత్యక్షం కావడం జరుగుతుంది. రాముడు హనుమంతునికి నింబదైత్యుడి యొక్క భక్తిని వివరించి ఇకపై నింబదైత్యుని మాత్రమే ఈ ఊర్లో పూజిస్తారని చెప్పి నింబదైత్యుని ఊరికి క్షేత్రపాలకుడిగా నియమించి వెళ్లిపోతాడు. అయితే ఆ రోజు తనతో తలపడిన హనుమంతుడిపై నింబదైత్యుడి కోపం ఇంకా తగ్గలేదని, ఎవరైతే హనుమంతుడి పేరు పెట్టుకుంటారో అంతుపట్టని రోగాల పాలవుతారని ఆ ఊరు వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు.